శ్రీనివాస్ గారు 120 చుట్టూ చెప్పాలా? ధన్యవాదాలు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మరి ఆ రోజు పోలీస్ ఏం చేసిందనేది ఇక్కడ సభలో ఉన్న మిత్రులందరికీ తెలుసు. కేవలం జనసేన తెలుగుదేశం నాయకుల్ని కంట్రోల్ చేయడానికి వాడారు తప్ప లా అండ్ ఆర్డర్ అనేది లేదు అధ్యక్ష. గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఎవరైనా మంత్రుల్ని విమర్శిస్తే చాలు పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే సందర్భం కానీ, ఎక్కడైనా మనం మీటింగ్లు పెట్టాలంటే కూడా మనకు అవకాశం ఇవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గంజాయితో భవిష్యత్తు పాటు చేసుకున్న యువకులందరినీ మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దాన్ని మనం కంట్రోల్ చేసింది అధ్యక్ష. మరి ఆ రోజు వాళ్ళలాగా మనం బిహేవ్ చేయట్లేదు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ప్రతి నాయకుడి మీద కేసు, కానీ ఈరోజు ఏ వైసీపీ నాయకుడిని సభలో ఉన్న ఏ మిత్రులు కూడా మన కేసులు పెట్టలేదు. అయినప్పుడు కూడా మన మీద రోజు మరి రెడ్ బుక్ అని చెప్పి ఒక బూసిని చూపించి వాళ్ళు చేసిన తప్పులు నిజంగా కూడా బయటకు వస్తున్నప్పుడు కూడా బయటపడే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి ప్రయత్నం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంతా కూడా పెట్టుబడి కోసం అందరిని అడుగుతూ ఉంటే, మీరు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నేను మళ్ళీ వస్తాను, జగన్ 2-0 ఏంటో చూస్తారని చెప్పి ఒక రౌడీలా బెదిరించేటువంటి మాజీ ముఖ్యమంత్రి గురించి మరి సభలో ఖచ్చితంగా ప్రస్తావించాలి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందలేదు సరికదా, దోపిడీకి గురైన రాష్ట్రం ఇది. ఇవాళ ఇన్నిసార్లు నిధుల గురించి మన సభలో మాట్లాడుకుంటామంటే దానికి మాజీ ముఖ్యమంత్రి వారి ముఠా అధ్యక్ష. ఏ శాఖలోనూ డబ్బు లేదు అది అధ్యక్ష. దాన్ని అంతా దోపిడీ చేసి మళ్ళీ మన ప్రభుత్వం మీద విమర్శించేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే మీ బెదిరింపులతో యువతకి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలి అధ్యక్ష. మాట్లాడితే ఒక మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్లో నేను వస్తే మీ సంగతి చూస్తాను, మీతో పాటుగా టెండర్లు వేసిన సంగతి చూస్తాను. మరి ఏదైతే మెడికల్ కాలేజీ విషయంలో మీరు చూసారు అధ్యక్ష, ఒక రౌడీలో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం బాగుపడాలంటే దాన్ని ఎక్కడో చోట కంట్రోల్ చేయాలి అధ్యక్ష. వాళ్ళు మాట్లాడేది ఏది ఆధారం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, లోకేష్ గారిని మాట్లాడతారు. ఇది వరకు పరిస్థితుల్లో అధ్యక్ష నేను మంత్రులు విమర్శిస్తే నన్ను తీసుకెళ్లి అప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసుకున్నాడు, కాల్చేస్తాడు అధ్యక్ష. అదే రోజు మల్నాడు రాత్రి ఇంటికి వచ్చి సోదాల పేరు చెప్పి ఆడపిల్లలు బెడ్రూమ్ లో పడుకుంటే అధ్యక్ష కెమెరా తీసి అప్పుడున్న ఎమ్మెల్యేకి ఎస్పీకి చూపించాడు అధ్యక్ష. అలాంటి దుర్మార్గాలు ఎన్నో నా మిత్రులంతా అనుభవించారు అధ్యక్ష. కానీ ఈ రోజు చూస్తే మరి మనం అలాంటి వాళ్ళ మీద ఏ వైసీపీ కార్యకర్త మీద మనం కేసులు పెట్టట్లేదు అధ్యక్ష. కనీసం వాళ్ళు చేసిన తప్పును కూడా మనం ఈ రోజు ఎక్కడ అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాం. మరి చూసుకుంటే ఆ రోజు చేసిన తప్పులన్నీ ఇవాళ విజిలెన్స్ కేసులు వేసిన ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ వచ్చినా కూడా మనం యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష. కాబట్టి ముందు ప్రభుత్వం ఉదాసీనత మానేసి ఎవరైతే ఆ రోజు తప్పులు చేశారో సింపతి రాని ఉండే, మళ్ళీ ఏదైనా అవునే ఉండే, ఇప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే ఆ రోజు మీరు కూడా ఓ బాధ్యతలు అధ్యక్ష. మీ బ్యానర్ కట్టిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేశారు అధ్యక్ష. నేను వాల్ పోస్ట్ మీది పేపర్ వేస్తే నాకు కూడా నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. అలాంటివన్నీ అనిపించింది సభ అధ్యక్ష. అయినప్పుడు కూడా మనలో రివెంజ్ లేదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని మనం పనిచేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లేదు అధ్యక్ష. ప్రతిరోజు మీటింగ్ పెడతారు, రఫా రఫా అంటారు, గంగమ్మ జాతర అంటారు, ఎవరైనా టెండర్ వేస్తే మీ సంగతి చూస్తారంటారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మా నాయకుడు రోడ్డు మించి కూడా రాకుండా 3000 మంది పోలీసులు కాపలా కాశారు అధ్యక్ష. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే జన సైనికులు వీరమహిళలు అందరూ కలిసి మరి విజయవాడలో ఇడిపించిన సందర్భం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నోవోటల్ హోటల్లో
జరిగిన ఇన్సిడెంట్ మీరు చూశారు అధ్యక్ష. నాగబాబు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మరి నాదెండ్ల మనోహర్ గారిని, జనసేన నాయకుల్ని, ఇప్పుడు అయిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ముద్దాలి అధ్యక్ష. మరి ఇలాంటి పరిస్థితి ఈ సభలో ఉన్న వ్యక్తులే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరూ అనుభవించారు అధ్యక్ష. కానీ అయినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే మళ్ళీ ఆయన మర్చిపోతారని చెప్పి ఈరోజు అభివృద్ధి చెందకుండా ఈరోజు విఘాతం కలిగిస్తున్న సందర్భాన్ని మనం ఎలా ఖండించాలో కూడా మనం తెలియజేయాలి అధ్యక్ష. ఈరోజు నేను రాకుండానే నేను వచ్చేస్తాను, మీ సంగతి చూస్తాను అనేది బెదిరింపుల్ని ఏ రకంగా మనం అతను కంట్రోల్ చేయాలో కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది ఇదివరకులో మనం పని చేయించలేకపోతున్నాం కాబట్టి ఓ మంత్రిని తిడితే కేసు, ఒక ముఖ్యమంత్రిని తిడితే కేసు మనం అవి పెడతలేదు అధ్యక్ష. వాళ్ళు ఇష్టం వచ్చిన సోషల్ మీడియాలో చూసుకుంటే వాళ్ళు ఇష్టానుసారం పెడుతున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మనం ఏం చేయాలని కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఈ లా అండ్ ఆర్డర్ చూసుకుంటే ఇవాళ మనం 100% చేస్తాం అధ్యక్ష. పోలీసులు లైట్ తిరగడానికి, రౌండ్స్ తిరగడానికి కూడా వాళ్ళ దగ్గర వెహికల్స్ లేవు అధ్యక్ష. ఇవాళ గంజాయి ఇంకా దొరుకుతుంది అధ్యక్ష. గంజాయి తాగుతున్నారు అధ్యక్ష యువత. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళడానికి కూడా మనం వెహికల్స్ రౌండ్స్, నైట్ రౌండ్స్ వెళ్ళడానికి కూడా మన దగ్గర వెహికల్స్ లేవు అధ్యక్ష. అంత దుర్మార్గమైన పరిపాలన, అంత దోపిడీ చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎక్కడ నిధులు లేకుండా చేశారు అధ్యక్ష. కానీ దాన్ని మనం ప్రజల్లో నమ్మకం కలిగించారు అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నాం, ఎక్కడా కూడా గంజాయి దొరకట్లేదు అనేది మనం తెలియజేయలేదు అధ్యక్ష. రెండోది ఏంటంటే ఇవాళ గంజాయి తాగితేనే వాళ్ళకి అరెస్ట్ చేయడం లేదంట, వాళ్ళ దగ్గర గంజాయి దొరకాలని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి అది కూడా ఆలోచన చేయండి. ఆ టెస్టులు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళేలాగా మనం చేస్తే కనుక ఖచ్చితంగా కొంతవరకు కంట్రోల్ చేసాం. రాబోయే రోజుల్లో ఉన్నది కూడా కంట్రోల్ చేయాలని కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా ఫైనాన్షియల్ యాప్లు అని చెప్పి చాలా మంది మోసాలు చేస్తున్నారు అధ్యక్ష. నిరుపేదలు కష్టపడి మరి వాళ్ళు దాంట్లో యాడ్ ఇస్తారు అధ్యక్ష. మీకు ఫ్రీ లోను, మీకు ఏమి ఇవ్వవసరం లేదు, నో షూటీ అనగానే సామాన్యుడు ఆశపడి అదే డబ్బు తీసుకుంటే వాళ్ళ దగ్గర 1,00,000 ఇస్తే 10 లక్షలు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటోలు సంపాదించి ఆ ఫోటోలన్నీ పెడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయవలసింది అధ్యక్ష. ఇవాళ మనకి ప్రజలు అధికారం ఇచ్చారు, మన మీద నమ్మకం ఇచ్చారు కూటమి ప్రభుత్వం మీద. మనం పడిన కష్టాలు నెక్స్ట్ జనరేషన్ ఎవరికి ఉండకూడదనే విషయంలో మనం పనిచేయాలి అధ్యక్ష. కాబట్టి ఇవాళ లా అండ్ ఆర్డర్ మనం ఎంత చేసినా ఇంకా చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఏదైతే పోలీసుల ఉదాసీనత కూడా కొంతమంది అధికారులు ఇంకా వైసీపీలో ఉన్న విధంగా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని కూడా ఒకసారి క్యాగే పిలిచి మాట్లాడాలి అధ్యక్ష. మరి ఉదాహరణ శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక సిఐ మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గురించి అంటే వ్యవస్థ ఎక్కడుంది అధ్యక్ష? ఇవాళ ఏం చేస్తాం అధ్యక్ష? ఇవాళ మన ముఖ్యమంత్రిని అంటే మనం కంట్రోల్ చేయలేకపోతే మన ప్రజలు ఎలా నమ్ముతారు అధ్యక్ష? కాబట్టి మరి ఈ రాబోయే రోజుల్లో లా అండ్ ఆర్డర్ని మరింత బాగా చేసి ప్రజల్లో మనం నమ్మకం కోల్పోకుండా ఉండాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. మరి అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్కి వెహికల్స్ ఇచ్చి ప్రతి చోట కూడా నైట్ రౌండ్స్ తిరగాలి అధ్యక్ష. పోలీసులు ఎవరిని అడిగినా సరే మా దగ్గర వెహికల్ లేవంటారు. ఎక్కడైనా మనం పలానా చోట మరి కోడి పందాలు జరుగుతున్నాయి, పేకాడు జరుగుతుంది, లేకపోతే గంజాయి తాగుతున్నారు, గొడవ జరుగుతుందంటే వాళ్ళ దగ్గర వెహికల్ ఉందా? వెహికల్ లేదు అధ్యక్ష. ఎలా వెళ్ళాలని తిరిగి మనల్ని కోచించే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి విధ్వంసకరమైనటువంటి గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన ఇవాళ ఈ సభ అనుభవించింది అధ్యక్ష. ఒక రోడ్డు లేదు, లేకపోతే ఎక్కడా కూడా ఏమి లేదు అంటే కారణం ఏంటంటే 5 సంవత్సరాలు ఏదైతే జరిగిందో దాన్ని మనం కోలుకోలేకపోతున్నాం అధ్యక్ష. కాబట్టి మళ్ళీ పెట్టుబడులు రాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి జనంలో నమ్మకం కలిగించాలి, వ్యాపారస్తులు నమ్మకం కలిగించాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. విష్ణు కుమార్ రాజు గారు.